వేసండి బట్టలు చూపించు మీరు. ఇదిగోండి ఈరోజైతే మేము బట్టలు అయితే మేము ఊరు వెళ్తున్నామండి. ఊరు వెళ్తాకని చెప్పి మేము బట్టలు అయితే సర్దుకుంటున్నాం. మొత్తం ఏమేమి సర్దుకుంటున్నాయండి ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఏమేమి తీసారు బట్టలు? అన్నీ కొత్త బట్టలు తీసేస్తున్నారు. మేమైతే ఊరు వెళ్తున్నామండి. అదే ఊరు వెళ్తున్నాం అనేది మీకు సస్పెన్స్లో చెప్తాను ఫ్రెండ్స్. మేము బయలుదేరి ముందు చెప్తాం. అదైతే ఇంకా 5 days దాకా ఉందండి. అంత తీసావా? నీ బట్టలు కూడా తీసుకుపోయాసండి. నీ కూడా తీసే మొత్తం అన్నీ. నువ్వేమేమి చీరలు పెట్టుకుంటున్నావు? నీ చీరలు ఉన్నా కచ్చండి. 1-2 మంచివి పెట్టుకో. ప్యాంట్లో మొత్తం అన్నీ. తేజగడి బట్టలు గ్యాస్ పట్టేసింది. అన్నీ తీస్తారు కచ్చండి. ఇదిగోండి మా రూమ్ అయితే ఇదే చిన్నదండి. చిన్న రూమ్ అది. ఉన్నంతలోనే ఇలా సర్దుకుంటున్నాం ప్రతిదీని. పైన మీద అట్టకండి ఇది. ఫ్యామిలీ ఫొటోస్. టైం 2:30 అవుతుందండి. ఇప్పుడైతే బట్టలు అయితే సర్దుకుంటున్నాం. ఏ ఊరు వెళ్తున్నామని సస్పెన్స్ మీకు. ఇంకా మాకు బయలుదేరటాకైతే ఇంకా 5 days, ఒక 5 రోజుల దాకా టైం ఉందండి. అయితే మేము ఇప్పుడు అదే వెళ్ళే రోజు మీకు చెప్తాను ఫ్రెండ్స్, ఏ ఊరు వెళ్తున్నాం ఏంటనేది. ఓకేనా చంటి? ఇప్పుడైతే మనం బట్టలు సర్దేద్దామా? కమాన్. మన కొత్త సూట్ కేసులు వెళ్ళట్రండి. ఇవ్వండి ఫ్రెండ్స్, సూట్ కేసులు అయితే నిన్న వచ్చినాయండి. ఇవి అవి రోజు వీటిలో బట్టలు అయితే సర్దుతున్నాం. ఎవరి బట్టలు ఎవరు సర్దేస్తున్నాం. పిల్లలది ఒకటి, పెద్దవాళ్ళది ఒకటి సూట్ కేసు. ఇది అయితే పెద్దవాళ్ళది, పెద్దదే. చిన్నదైతే చిన్నపిల్లలదే సూట్ కేసు. ఆల్రెడీ లాస్ట్ టైం వేసుకెళ్ళి ఇలా ఇచ్చేసి అది వదిలిచ్చి ఇవన్నీ చేస్తాను. అది పైన కూడా తీసి పక్కన ఆడి పిల్లలు పక్కన పెట్టాయి. నాది ఓకే. లాక్కో మడతలు అడిపోతున్నాయి. ఎలా ఉంటాం అలాగే తీసి నేచురల్గా తీసి దీని పెద్ద జాకెట్ ప్యాంట్లు ప్యాంట్లు ఏం చీరలు పెట్టుకున్నాం. 3 ప్యాంట్లు వచ్చినాయి. ఇంకోటి ఏంటి ఎలా పెట్టినంత జాకెట్స్ చూడలేదు దాంట్లో. ఇందులో లేదు. అదే పైదే తేజే గడిది. పైదే అన్నప్పుడు పైదే ఇవ్వాలి. ఇదేనా అని మళ్ళీ మడచిస్తే ఏంటి? చిన్నగా మడతే హైట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒకటొకటి సెట్ చేసుకుంటాను కదా నేను. దీని మీద మనం ఏమేమి వేసుకెళ్ళాలి ఏంటనేది తర్వాత నువ్వు నాకు చెప్పు. ఏం పడతా ఎలాగేంటండి వచ్చిన షర్ట్ 2 3 4 అంత అడిగిది. అదలిచ్చేది అక్కడ అదలిచ్చే ఇది అక్కడలా 3 చీరలు పెట్టుకున్నాం.
మ్యాచింగ్ ఇది. ఒకసారి ఆపమ్మా. క్లారిటీ వచ్చినప్పుడు సరే. ఓకే. మనం ఇప్పుడు ఏమేమి వేసుకెళ్ళాలి ఏంటంటే ముందు ప్రిపేర్గా పక్కన పెట్టుకున్నాం అనుకో ఇబ్బంది ఉంటుంది. ఇంకా చీర ఆడుకున్నాము. చెప్తాను సరే. జస్ట్ వెయిట్ 5 minutes. అరే అది నువ్వు చెప్తాను. డ్రెస్సులు ఇచ్చి నేను వచ్చి షర్ట్లు చూస్తాను. 1 2 3 4 ప్లస్ 3 1 2 3 అంటే 7 షర్ట్లు వచ్చినాయి. మనం వేసుకెళ్ళే దాంతో 8 అవుతాయి అంతేనా. మధ్య మధ్యలో టీ షర్ట్లు ఉంటాయి కాబట్టి బ్రేకింగ్ టీ షర్ట్లు పచ్చాను దాంట్లో పెట్టుకుంటున్నాయి. నెక్స్ట్ పింక్ కలర్ కూడా వేసేస్తున్నా. 6 బాగున్నాయి. 6 ఇయ్యా ఒకటే అంటే బ్లాక్ ఉంది కదా ఆల్రెడీ. సరే సరే నాది అయిపోయినాయి. సరే ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ లో మనం టవల్స్ పెట్టుకుందాం. ఇక్కడ మనం ఏంటంటే బ్రష్ లో ఏమన్నా టవల్స్ బ్రష్లు పెట్టుకుంటే ఈ గ్యాప్ ఉంచాను. ఏమైనా షార్ట్లు కానీ బనీల్స్ కానీ ఏమంటే పెట్టుకుందాం. వెళ్ళేటప్పుడు పెట్టుకుందాం. ఇది ఇక్కడ తోటి అయితే ప్యాకింగ్. అదే నెక్స్ట్ చదువుదాం. పోనీ ఇలా చదువుతాను. ఎత్తు రాకుండా ఉంటుందని ఇలా చదువుతున్నాను అందాక. ఏమో ఇదైతే ఇప్పుడు అదైతే కొత్త కొత్త ప్యాకింగ్ అయిపోయింది. ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకోండి బోల్డ్ ప్లేస్ ఇక్కడ అలా కాదు చీరలతో ఆ చీరలు ఇచ్చే దేని దానికి ఇచ్చేసండి బతుకున్నప్పుడు మరి ఏం చేస్తాం సరే. నువ్వు దేని దానికే దీంట్లో పెట్టేసుకుంటే సెట్ సెట్ కింద ఉంటుంది నీది. ఓకేనా చెప్పినప్పటికీ పట్టడానికి కొట్టించే ఏంటి అది లూజ్ అయిపోయాయని చెప్పి ఇప్పుడు తీసుకున్నాను. దేని దానికి సెట్ అనేది ఇది వేరా తెల్లయ్యే కదా. ఇంకేమన్నా నైట్ డ్రెస్ వేరే దాంట్లో పెట్టాను. దీని అడ్రస్ ఉన్నాయా? అయ్యే 2 నైట్లు ఇది అయిపోయింది ప్యాకింగ్. ఇంకా ఏమైనా కావాలంటే వెళ్ళేటప్పుడు పెట్టుకుందామా? నా టాబ్లెట్లు అయ్యి దేంట్లో
ఈ బ్యాగ్ లోనే ఇంకా వేరే బ్యాగ్ పెడతాం ఏంటి? అదే చిన్న బ్యాగ్లో నైట్ డ్రెస్ పెట్టుకుంటాం. మీరు ఇక్కడ ఓకేనా? తగ్గిందే ఇంకా ఇంకా ఎక్కితే అంతే కదా, ఇంకేం మర్చిపోయా కదా. అవి ఎక్కేసి ఇంకోవాలి ఇప్పుడు పట్టవు. పిల్లలకి తర్వాత కావాలి తీసుకుంటాం కదా. అదిగో అలా ఉంచే ప్రాబ్లం ఉంది. ఏదో అలా కలుపుతున్నాడా? ఏం అక్కర్లా. అది అంటే మనసు ఇప్పుడైతే మా పెద్దోళ్ళ బట్టలు అయితే సర్దేశామండి. నెక్స్ట్ పిల్లల బట్టలు అయితే తీద్దాం. తీసి పక్కన బాబు బ్యాగ్ సరే. నెక్స్ట్ సూట్ కేసు చెప్తాడు ఎవరు ఏ పక్కన ఎట్టమంటారు చెప్పండి. దోపడది పెద్దోడి దోపడది పెద్దోడి దోపడది చిన్నోడి దోపడది. జిప్లో జిప్లో ఎవరిది? అందులో నీయా? నేను పెట్టుకున్నాను. నువ్వు అందించి నీకు ఏది కావుతుంది? అది కావాలి ఇక్కడ ఎక్కడ ఉండాలి ఇంకోట. అది నేను తీసుకుంటాను. ప్యాంట్ ఇది ఎందుకురా రే అది కావాలి ఇంకోట జీన్ ప్యాంట్ బయట పాత ఇవ్వదే తీసుకో. అది నాకు కావాలి. ఇంత షర్ట్లు ఇచ్చేసారు పోతే 3 ప్యాంట్లు ఉన్నట్టు. షర్ట్లు ఇయ్యా? షర్ట్లు ఇయ్యానా అన్నా? ప్లేస్ సరిపోదేమో. సరిపోతాయి. తెజ ఇస్త్రీ షర్ట్ నువ్వు ఎలా మడతాలు ఇప్పేస్తంటే మళ్ళీ మడతెట్టాలి చెప్తుంది. 200 ఇస్త్రీ చేయించింది మీ అమ్మ పొద్దున్న. ఐరన్ బాక్స్ లేదు కదా. అలాగే వైట్ టీ షర్ట్ పొడి చేసుకున్నాను కాయలు చేసి. చేసుకొచ్చమ్మా ఇంకోటి అది మొత్తం అది పాడేసాను కూడా నేను చేసింది. ఎందుకు సెలవుతుంది కదా. అది మంచి షర్ట్ కాదు గులాబీలో కొనండి. బారుగా ఉంటుంది. నేను పైనుంచి తెచ్చుకున్నాను ఆ షర్ట్ అది. అది ఇదికేను బయట ఎప్పుడైనా హైలాండ్ వెళ్దాం రా, బాగుంది. నేను వెళ్దాం సార్. మీరు వెళ్ళా, నేను ఒక్కదాన్ని వెళ్ళా మా ఇంటి. హైలాండ్ కదా మనం వెళ్ళేది. ఫ్రెష్ అయ్యి అలా తిట్టుకొచ్చిన టైం ఉందిగా. నార్మల్ చిన్న బ్యాగ్ లో పెట్టేసుకుంటే షాంపూ ప్యాకెట్లు పౌడర్ అలాంటివన్నీ ఒక బ్యాగ్ లో పెట్టేసుకోవాలి. కూడా మర్చిపోతారు. ఎన్ని జ్ఞాపం చేసుకో. నార్మల్ ఇన్నర్ వేరుని పౌడర్ సెంట్ ఏమి లేదు. పర్ఫ్యూమ్ తెచ్చేసుకుంటే అయిపోయి. పెట్టుకుంటానన్నా షర్ట్లు ఏం పెట్టుకున్నా? డెన్నర్ తీసుకుంటాను అంటున్నాడు. మళ్ళీ 2 ఇచ్చాడు. నేను తీసుకున్నా దీని ఇదేనా? లేవు 7 షర్ట్లు ఉన్నాను. ఆడి విషయంలో చెప్పాలంటే ఆడికంటూ టేస్ట్ లేదు. నీకే నేనేం చేశాను మధ్యలో? నీకేంటి ఎంత నచ్చిందే నీకు నచ్చిందంటావు తప్ప
మరి ఆ చెప్పులు నాకు నీకు నచ్చింది. స్వతంత్రంగా ఇది నాకు నచ్చింది, ఇది నాకు కావాలి. నీకు తక్కువే ఉండలేదుగా, ఇన్ని సొక్కాలు ఉన్నాయి, 2 ప్యాంట్లు. ఇవన్నీ పాతవి ఇక్కడ, ఇవే కొత్తవి. సరే కొత్తవి అంతేనా? అంతే. ఇప్పుడు చక్కగా ఏం చేయాలి నాన్న, నాకు ఇది నచ్చుతుంది, నేను ఇదే వాడతాను. మీ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పర్లేదు, నాకు నచ్చింది నాకు కావాలంటే సరిపోద్ది. అంతేగాని ఆడుకొనుక్కున్నది వీడికి నచ్చిద్దంట, వీడు కొనుక్కున్నది పోయినసారి వెళ్ళినప్పుడు కొనుక్కోలే పోయి. బాగానే వచ్చినాయి. జారాకేదో తెగించుకోలేదు. ఎంత? 3,500 3,600 అయింది. మంచిదైతే ఒకటే 2,000 ఉంటుంది. స్ట్రాంగ్ గా ఉంది కదా. ఇంకా బెల్ట్లు పువ్వు లాగేసుకొని మొహం అంతా తీసేద్దని చెప్పి. ప్యాంట్లు కొంచెం లూజ్ ఉన్నాయి. ప్యాంట్లకి 2 బెల్ట్లు ఇది అడిగినా ఏ చెప్పి ఎన్ని ఉన్నాయి? గోడలో కుట్టింది. ఇది అరే ఆడ గోడలో ఇచ్చావు కదా. ట్రైన్ నీకు ఇచ్చాను. గోడలో పెట్టేయండి. తప్పరా? ఎక్కడ? అక్కడ ఆ గోడలో పెట్టేయండి. అరే హుడ్డీస్ చూడరా ఎలా ఇట్టారు. ఇంకేమున్నాయి ఇంకా? అంతే అంతే ఎవరిది? అంటే ఇది రా, ఇది ఎట్టనా బ్లాక్ షర్ట్? తీసుకొని వదిలేసాడు. టీ షర్ట్ లో లొంత ఎక్కువ ఆ షర్ట్లు కూడా ఇచ్చాను. తర్వాత బట్టల మీద సర్దగానే అక్కడ అందరం యూనిఫామ్ కింద అందరూ బ్లాక్ వేస్తాం. నాకు బ్లాక్ సెట్ ఉంది. నాకు ఉంది బ్లాక్. సొక్కలా అక్కడక్కడ వైట్ ఉంటుంది. ఆఫ్ చేసి ఆన్ చేస్తాం. దానిలో కుక్క వచ్చిందంటే బోర్డు ముక్కలు ఇప్పుడు మన ఆంకలు ఇది కూడా పెట్టుకుంటున్నావా? ఇంకా చదువుతున్నావా? అది ఒకటేనా? ఇంటర్కి వెళ్ళు. ఎలా ఉన్నారా? అంతేనా నీకు? రిషి ఇది ఒకటి ఉంది. ఎరా రిషి, నీ ఎంతనా? ఇది ఒకటి ఉంది. చెప్పరా నువ్వు ప్రజెంట్? అంతే మరి, అంతే. ప్రస్తుతానికి. నైట్ ట్రాక్స్ ఉన్నాయి కదా. ఇవి ఒక రోజు వేసుకోరా, అవి ఒక రోజు వేసుకో. నలిగిపోతున్నాయి. అంతే ఎలాగ ఉండొచ్చండి. ఇది దా. అది కొత్త తెలుగు షర్ట్లే కదా. ఇంకానే నెక్స్ట్ రిషి గడియా కదా పర్లేదులే. ఇంకేమున్నాయి? ఇది అయిపోయినట్రా? ఏమీ లేదు, షార్ట్లు వేసేసుకుంటే సరిపోతాయి. బ్రష్ లో అన్ని ఇంకో దాంట్లో పెడితే ఇలా రూమ్ కూడా ఉన్నప్పుడు షార్ట్లు వేసేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్యాంట్లు వేసుకోవాలి. అలా మెయింటైన్ చేసుకుంటేనే ఒకవేళ తక్కువ నీ అయిపోయినాయా? క్లోజ్ అప్ కదా నీకు? దుప్పటికి మీ నాన్న మా బ్యాగ్ లో పెట్టి ఇది అంట పెట్టాడు. అదే పెడతాను. ఇదే నెంటర్ పప్పు మీద అదే. అంతా నా ప్యాంట్లు ఇదే కదా. నేను ఈ క్లిప్పులు తగిలించు. ఇంకేమున్నాయి? అంతే. నా చెప్పులు ఆడతాయా? చెప్పులు ఆడ పెట్టు. అదిగో చెప్పులు వేసేసుకోండిరా. ట్రైన్ లో కొత్త పెట్టే. వేరే బ్యాగ్ లో పెడతానన్నారు కదా. చెప్పులు షూ ఉన్నాయనుకో, చెప్పులు పక్కన పెట్టుకున్నా పర్లేదు. రోజు వద్దు ప్యాంట్ షూ లేదు కదా, షూ ఉన్నాయి కదా. షూ వేసి వస్తారా? వద్దు, ఇసుక దాంట్లో తిరిగితే రాదు. ట్రైన్ లో దాకా షూ వేసుకో. ట్రైన్ లో షూలు పనిచేయవురా. ఆగా చెప్పులు కూడా పెట్టు. ట్రైన్ లో ఏంటంటే అత్తమాడికి ఎక్కి దిగుతూ ఉంటాం కదా ట్రైన్ లో. చెప్పులే బెస్ట్. షూ అనేది ఎక్కడంటే మన రూమ్ కాడ నుంచి మన అటు ఇటు తిరిగితే వెళ్ళినప్పుడే మన షూ అవసరం. ఎందుకంటే కొంచెం స్టైలిష్ గా ఉండాలని. ఆగా చెప్పులు అంతేనా? పెట్టే. ఆ చెప్పులు కూడా పెట్టు. వేరే బ్యాగ్ లో పెట్టుకొని లేదంటే కవర్ లో పెట్టుకుంటే సరిపోదు చెప్పులు. నైట్ డ్రెస్ బ్యాగ్ లో పెట్టుకోండి చెప్పులు. రేటింగ్ అయితే సరే, ఓకేనా? త్వరలో ప్యాకింగే కదా. అలా వీడియో పెట్టరు కదా. కొత్త కదా. ఎట్రా అంటే మళ్ళీ మధ్యలో తీతకుండా అయ్యి, అందుకే అంటున్నా డైరెక్ట్ గా అక్కడే పాతి వేసుకుంటారంట్లే. బాగుంది. తమిళ ఫోటో బ్యాగ్ లో ఇచ్చుకోండి. ఇప్పుడు తమిళ పొట్టు ఇప్పుడు కాదు, సర్దుతున్నప్పుడే.
కట్టించారు ఓకే. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, కూల్ డ్రింక్. నెక్స్ట్ చెప్పు షాప్కి వెళ్దామా? చెప్పు షాప్కి వెళ్ళి సొప్పు తీసుకుని సరే ఇవ్వమా? బాగుందా నూడిల్స్? ఓకేనా? నెక్స్ట్ వచ్చింది చూడండి అన్ని షాప్ అయితే ఇది తిరుమల షాపు. ఇదైతే మేము ఇక్కడైతే చెప్పులు కొంటాకి అయితే వచ్చాం. నేను మా ఆవిడ ఇక్కడైతే చెప్పులు తీసుకుని వెళ్దామండి. ఏమేమి తీసుకున్నా చూపిస్తాం ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, తీసుకురా బాగున్నాయి. ఏం నచ్చినాయి చూడ రెండిట్లు ఏదో తీసుకుంటాను కదా. ఇది అవి తీసుకుంటా. సరే ఇంటి బాగున్నాయి కదా అసలు వాళ్ళకి కదా. బాగున్నాయి కానీ ఈ టైప్ బ్లాకా? అదే నీకు నచ్చింది తీసుకొచ్చి అట్లా బాగుంటుంది. సరే తీసుకుంటాను. చాలా రకాలు ఉన్నాయి కదా చెప్పులు. ఇంతేనా ఇంకేమైనా కావాలా? సరే చూడన్నా అన్న అనేదే షాపు అయితే యూట్యూబ్లో కానీ అన్ని షాప్ ఇది. మనకి అన్ని అన్ని ఇక్కడ హోల్సేల్ రేట్కి ఇస్తాడు, తక్కువ రేట్లు మంచిగా ఇస్తాడు. కంపెనీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ ఇస్తాడు. మేమైతే షూ కానీ చెప్పులు కానీ పిల్లలకి మొత్తం అందరికి ఇక్కడే తీసుకుంటాం. చాలా బాగుంటాయండి ఇక్కడ, క్వాలిటీ కూడా మంచిగా ఇస్తాడు అన్నయ్య. వాచ్ అయితే బ్యాటరీ ఆగిపోయిందని బాజంతకి తెచ్చాను. బ్యాటరీ అయిపోయిందని ఇదిగోండి బ్యాటరీ. వాచ్ షాప్. వాచ్ అయితే మా వదిన గారి పిల్లలు అయితే మాకు గిఫ్ట్ కింద ఇచ్చారండి. అది అందుకే అది అలా ఉన్నాం. మళ్ళీ బాగు చేయించి మళ్ళీ పెట్టుకుంటున్నాం. అది ఇదిగోండి. ఇప్పుడైతే మేము షాపింగ్ నుంచి అయితే ఇంటికి వస్తాం. ఏమేమి తీసుకున్నామో ఒకసారి చూపిస్తానండి. మా ఆవిడకి చెప్పులు తీసుకున్నాను. ఇవ్వండి ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఇవైతే మా ఆవిడ చెప్పులు. అయితే 300 పడ్డదండి జత వచ్చి. నేనైతే షూస్ తీసుకున్నానండి. అంటే ఇప్పుడు మనం రొటీన్గా బ్లాక్ మామూలుగా వర్కింగ్లకు వాడి వాకింగ్ షూ ఇవి తీసుకున్నాం తప్ప ఈరోజు అయితే మేము కొంచెం లేటెస్ట్గా ఉన్నాయని కొంచెం వైట్ అయితే తీసుకున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవి అయితే నేను తీసుకున్న షూ ఇది. ఇదిగోండి, ఇది అయితే నేను తీసుకున్నాను షూ. అంటే ఇప్పుడు రొటీన్గా మనం వర్క్లోకి వేసుకెళ్ళి
మామూలు షూ అయితే తీసుకుంటున్నాం. కదా ఈరోజు ఏంటంటే కొంచెం ఊరు వెళ్తున్నాం కదా అని చెప్పి ఈ రోజుకి అదిలేండి, ఊరు వెళ్ళేది ఇంకా 5 రోజులు పడుతుంది ఊరు వెళ్తాకి. ఇవైతే కొంచెం స్టైలిష్గా ఉన్నాయి కదా, బాగున్నాయి కదా అని చెప్పి ఇవి వాడదామని చెప్పి తీసుకున్నాను. ఎలా ఉన్నాయంటో మెసేజ్ కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. నా షూ ఎప్పుడైతే వాడలేదు, ఇదే ఫస్ట్ టైం వైట్ షూ వాడతాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇదిగోండి ఈ వాచ్ అయితే బ్యాటరీ అయిపోయిందని చెప్పి బాజంతకి అయితే పట్టుకెళ్ళానండి. కంప్లైంట్ అయితే ఏం లేదు, బ్యాటరీ పోయిందన్నారు. బ్యాటరీ ఒకటి అయితే ఇచ్చారండి. ఇదైతే మా వదిన గారి పిల్లలు అయితే నాకు గిఫ్ట్ కింద ఇచ్చారండి. అంటే చాలా అభిమానం వాళ్ళకి. వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇదైతే నేను ఎక్కడికి వెళ్ళినా పెట్టుకుని వెళ్తాను. బాగుందండి, చాలా బాగుంటుంది వాచ్. ఈ వాచ్ పెట్టుకున్నప్పుడు అలా అలాగే మొత్తం మాకు. నేను ఎక్కడ ప్రోగ్రామ్ మాట్లాడితే వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదే పెట్టుకుని వెళ్తూ ఉంటాను నేను. అయితే కొంచెం సెంటిమెంట్గా ఉంటుందండి. గిఫ్ట్ ఎప్పుడు అయినా సరే మనం అది బాగున్నా బాగోపోయినా మనం అయితే తీసుకుని జాగ్రత్త పెట్టుకోవాలండి. మనకు వాళ్ళంతో చాలా అభిమానంగా ఇచ్చారు. ఇదైతే నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. మంచిది ఇచ్చారు నాకు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.